కిందట మన మ్యాజిస్ట్రేట్ భానుసార్ సమక్షంలో యోగా కార్యక్రమం జరిగింది. ఆ యోగా కార్యక్రమానికి సరైన ఇంటిమేషన్ లేనందువల్ల చాలామంది అడ్వకేట్ అయితేనే, క్లర్కులు అయితేనే, వాళ్ళు వీళ్ళైతేనే చాలామంది అటెండ్ కాలేకపోయినాం. కానీ యోగా గురించి చెప్పాలంటే మస్తు కొన్ని సూచనలు పాటించవలసి ఉంటుంది. యోగా చూసి వచ్చారు కదా, ఆ రోజు మన జడ్జి గారు కొన్ని యోగా ఎలా చేయాలని కొన్ని చూపించారు. ఆ యోగా గురించి కొంతమంది మాట్లాడినారు. ఆ రోజు చేశారు కానీ మళ్ళీ ఇప్పటి వరకు ఎవరు నాకు తెలిసి ఎవరు యోగా చేస్తున్నట్టు నాకు కనిపించడం లేదు. ఒకవేళ చేసింటే ఒక ఇద్దరు ముగ్గురు ఉన్నారు అడ్వకేట్లు, సీనియర్ అడ్వకేట్లు. అందులో కరణం తిప్పేశాము. కొంతమంది ఇప్పటికీ చేస్తారనేది నాకు తెలుసు. వాళ్ళు ఏమైనా చేసింటారేమో తెలియదు కానీ నాకు తెలిసి ఒక ఆర్భాటానికి మాత్రం చేసినట్టున్నారు కానీ మన ఆరోగ్యం కోసం చేయడం లేదు. ఇప్పుడు మీకు యోగా గురించి ఇంకొకసారి చెప్తాను. దాని గురించి మీరు మరొకసారి చైతన్యవంతమై మీరు పాటిస్తారు, చేస్తారు అని చెప్పి. యోగా అనేది ముఖ్యమైన విషయం ఏమంటే, యోగాలో ఉన్న గొప్పతనం ఏమనే దానికి నేను ఫస్ట్ ఏం చెప్తానంటే యోగా గురించి చెప్పాల్సి వస్తుంది. యోగా అనేది మనకి వెన్నుపూసలో ఇడ, పింగళ, సుషుమ్నా నాడులు అని 3 నాడులు ఉంటాయి. అందులో మీరు గమనించవలసింది బాగా గమనించండి. ఉదయం 6 గంటల నుంచి 6:30 మధ్యలో మనకి 2 నాసికా రంధ్రాలు పనిచేస్తాయి. ఇప్పుడు చూడండి, నాకు పని చేయడంలో ఒకటి బలవంతంగా పీల్చాలి, ఇంకోటి ఫ్రీగా పనిచేస్తుంది. కానీ ఆ సమయంలో మాత్రం ఉదయం సాయంకాలం 6 గంటల తర్వాత 2 నాసికా రంధ్రాలు క్లియర్గా పనిచేస్తాయి. కాబట్టి ప్రకృతి అనేది మనిషికి ప్రసాదించిన ఒకే ఒక వరం 2 నాసికా రంధ్రాలు పనిచేయడం. ఆ సమయంలోనే యోగా చేయాలి అనేది ముఖ్య సూచిక. ఇంకొకటి ఏమంటే యోగా చేసేటప్పుడు చిరు ఆకలి, చిరు అలసట అనేది ఉండాలి. ఏముండాలి? చిరు ఆకలి, చిరు అలసట. అంటే మనిషి అనేవాడు చిరు ఆకలితో, చిరు అలసటతోనే ఉండాలి. అంటే ఏమి? చిరు అలసట అంటే కొద్దిగా ఎక్సర్సైజులు అవి ఇలాంటివి చేయాలి. ఇంకొక విషయం ఏమంటే యోగా చేసేటప్పుడు మనం ఎక్కడికి కదలవలసిన పని లేదు. ఒకే చోట స్థిరంగా స్థిమితంగా పనుకొని చేయవలసింది. ఇక్కడ పాటించవలసిన ముఖ్యమైన విషయాలు ఏమంటే వదులు దుస్తులు, అంటే లూజుగా ఉండే టీషర్ట్ లాంటివి, లూజుగా ఉండే ప్యాంట్లు, లూజుగా ఉండే ఎక్కువగా చెప్పాలంటే ఈ వదులు దుస్తులు అంటే పంజాబ్ డ్రెస్సులు టైపులో ఉంటాయి. అలాంటి లూజు ప్యాంట్స్, లూజు టీషర్ట్స్ వేసుకోవాలి. ఎందుకంటే మజిల్స్ పట్టుకోకుండా ఉండేదానికి. ఈ కార్యక్రమంలో ముఖ్యమైనది ఏమంటే ఫస్ట్ మీకు ఈరోజు ఒక 2-3 చూపిస్తాను. ఈ రోజు నుంచైనా మీరు చేసుకుంటే మీ ఆరోగ్య రీత్యా మీరు చాలా బాగుంటారు అని ఒక ఇది. ఇందులో ఉన్న మొదటి వజ్రాసనం. వజ్రాసనం అనేది చాలా గొప్పది. అనాది కాలంగా పతాంజలి యోగ సూత్రంలో అత్యధిక ప్రాధాన్యత ఇచ్చే ఒకే ఒక ఆసనం వజ్రాసనం. వజ్రాసనం అంటే వజ్రం లాంటి వజ్రాన్ని కూడా కరిగించగలిగే శక్తి ఈ వజ్రాసనంకి ఉంది అని చెప్తారు. ఈ వజ్రాసనం వేసేటప్పుడు ఎలా ఉండాలంటే చూపిస్తున్నాను చూడండి. వజ్రాసనం అనేది మామూలుగా ఇలా ఉంటాం. ఈ బొటన వేలు రెండు ఇలాగే ఉండాలి. ఇలా పెట్టుకొని ఇలా ఉంటూ నిదానంగా, ఎందుకంటే ఇక్కడ వదులుగా మెత్తటి బట్టలు వేసుకుంటే బాగుంటుంది. ఇలా కూర్చో, ఇది వజ్రాసనము అంటారు. ఈ వజ్రాసనంలో ముఖ్యంగా చేయవలసినవి ఏమంటే ఈ యొక్క చేతులను ఇలా పెట్టుకొని మెడ హృదయం అనే ఈ వక్షస్థలం ముందుకుంటూ మనకి తల అనేది నిటారుగా ఉంచుతూ, ఎందుకంటే వంచకూడదు. వంచితే మనకున్న ఇడా, పింగళ, సుషుమ్నా నాడులు చక్కగా ఉన్నప్పుడు మాత్రం చైతన్యవంతం అవుతాయి. ఇలా ఉండి బాగా నిండుగా కూర్చొని సుఖ ప్రాణాయామం చేయాలి. ఆదిలో ఫస్ట్ చేయవలసింది ఇదే. ఎందుకంటే
మన యొక్క ఊపిరితిత్తులు కల్మషం లేకుండా నీట్గా ఉన్నప్పుడు మన ఊపిరితిత్తుల స్పందన బాగుంటే హార్ట్ స్పందన బాగుంటుంది. హార్ట్ స్పందన బాగుంటే రక్త ప్రసరణ బాగుంటుంది. ఇవన్నీ నీట్గా పనిచేయాలంటే ఫస్ట్ సుఖ ప్రాణాయామం చేయండి. ఈ విధంగా చేయాలి. ఇందులో వజ్రాసనం అనేది ఈ పూటకు మీకు ఎలా వేయాలో చూపించాను. అదేవిధంగా సుఖ ప్రాణాయామం అనేది ఎలా చేయాలో చూపించాను. ఈ వజ్రాసనం నుంచి బయటకు వచ్చేటప్పుడు కానీ ఒక్కసారికి ఇట్లా తిరిగి రాకూడదు. ఇలా ముందుకు వచ్చి ఇలా కాళ్ళు తీసుకొని ఇలా ఒక సైడ్ ఇలా చేయాలి. ఇలా చేయాలి. ఇది వజ్రాసనం. ఇప్పుడు అర్ధ పద్మాసనం అంటే ఇది అర్ధ పద్మాసనం. ఈ అర్ధ పద్మాసనంలో మనము చాలా మందికి ఏమంటే ఇది పద్మాసనం, దీన్ని పద్మాసనం అంటారు. ఇలా కూర్చుంటే పద్మాసనం. ఈ పద్మాసనాన్ని వెయ్యలేని వాళ్ళు, చేతకాని వాళ్ళు, వయసు ఎక్కువగా ఉన్నవాళ్ళు, కొంతమందికి సాధన చేయడం కష్టంగా ఉన్నవాళ్ళు ఇలాంటప్పుడు ఇలాంటి అర్ధ పద్మాసనం వేసుకొని చేసుకోవచ్చు. అర్ధ పద్మాసనం, పద్మాసనం. ఈ పద్మాసనం ఇలా వేసుకొని ఇలా కూర్చొని ఇందులో ముద్ర వేసుకొని కళ్ళు మూసుకొని కొద్దిగా కళ్ళు తెరిచినట్లుగా తెరిచి శ్వాస మీద దృష్టిని కేంద్రీకరించి ఇలా చేయడం వల్ల మనస్సు ప్రశాంతమవుతుంది. మనకున్న ముఖ్యమైనది బ్లడ్ ప్రెషర్, బీపీ అనేది తగ్గుతుంది. ఎప్పుడైతే ఎందుకు మీకు శ్వాస మీద దృష్టిని కేంద్రీకరించమన్నానంటే ఆ శ్వాసను మీరు గమనిస్తున్నప్పుడు ఇంటర్నల్గా లోపల మనకి గాలి అనేది ఎలా లోపలికి వెళుతుంది, బయటికి పోతుంది అనేది మనము కళ్ళతో కాకుండా మనసుతో చూస్తాం. లోపల ఉన్న గాలి ఎలా వస్తుంది, ఎలా పోతుంది అనేది చూస్తాం. మనిషిలో ఉండే సిరులు, దమనులు అనే నాడులు ఉంటాయి. ఆ సిరులలో నుంచి రక్త ప్రసారం జరిగినప్పుడు, దమనుల నుంచి చెడు రక్తం బయటికి పోతున్నప్పుడు ఆ ఫిల్టర్ అనేది ఎలా చేయాలా అనేది చూస్తూ ఉండాలి. మీరు ఒకసారి ల్యాబ్లో పోయి మీ రక్తాన్ని ప్రసారం వింటే, శబ్దం వింటే సముద్ర ఘోష వలె ఉంటుంది. ఇలా కూర్చోవడం వల్ల మనసుకు ప్రశాంతత, బీపీ తగ్గడం, బ్లడ్ ప్రెషర్ తగ్గడం, ఆరోగ్యంగా ఉండడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ విధంగా ఉండడం వల్ల మన శరీరంలో ఉన్న విడ, పింగళ, సుషుమ్నా నాడులు చైతన్యవంతమవుతాయి. ప్రకృతి నుంచి అనంతమైన శక్తిని మనము ఆస్వాదించబడతాము. మనకి తెలియకనే మనలో ఏకాగ్రత పెరుగుతుంది, మంచి ఆలోచనలు ఉద్భవిస్తాయి. మీరు గమనించవలసింది ఒకటి ఉంది, చూడండి. మన సెల్లు తీసుకుంటాం, అందులో నానా మెసేజ్లు, అవన్నీ వస్తుంటాయి. అది అంతా లోడ్ అయిపోయిన తర్వాత సెల్లు పని చేయకుండా పోతుంది. అప్పుడు ఆ సెల్లులో ఉన్నవన్నీ మనము డిలీట్ చేస్తాం. అదేవిధంగా మనకు తెలియకోకుండా మన శరీరంలో ప్రాపంచిక విషయాలన్నీ మన తలలో చేరుకొని
అవన్నీ మనల్ని గాబరా గాబరా చేస్తూ ఉంటాయి. వాటినన్నింటినీ తొలగించడానికి ఈ యొక్క పద్మాసనంలో కూర్చొని పద్మము వలె వికసించి, పద్మాసనంలో కూర్చొని పద్మం వలె వికసించి అనంతమైన సూర్యుని నుంచి శక్తిని గ్రహించి ఉదయం 6 గంటల సమయంలో ఇలా చేస్తే మనకు అనంత శక్తి వస్తుంది. మనస్సు ప్రశాంతంగా ఉంటుంది, సంతోషంగా ఉంటుందని మీకు ఈ పూటకు ఈ 3 ఆసనాలు నేర్పిస్తున్నాను. వజ్రాసనము, సుఖ ప్రాణాయామ, పద్మాసనం. వీటిని మీరు రేపటి నుంచి చేస్తారు అని ఆశిస్తున్నాను. జై గురుదేవ్.